కోసం హావుతైనటువంటి నా సుమనన్నరా మెగాస్టార్ తెలంగాణ వత్తదో రాదు అని కలత చెంది కనతకు తుపాకీ పెట్టుకొని హావుతైన నా కానిస్టేబుల్ కృష్ణన్నరా మెగాస్టార్. నువ్వేంది బే మెగాస్టార్? ఒక్కసారి మా పాలువంచకి మార్కెట్ గ్రౌండ్లకు రారా. నీ మేకపే ఉండదు, మెగాస్టార్ కాదు. తెలంగాణ అంటే మజాకా. సిరాంజీ పార్టీ వాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న పోరగాళ్ళు చిరంజీ పార్టీ వాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిరంజీ పార్టీ వాళ్ళు చిన్న పోరగాళ్ళు చిరంజీ పార్టీ వాళ్ళు ఓటక్కు లేనోళ్ళు ఓటక్కు లేనోళ్ళు ఓపిక లేనోళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న పోరగాళ్ళు ఇగొత్తాని 6 నెలలు గడిపినోళ్ళు అన్నదమ్ములిద్దరితో సభలన్నీ నడిపినోళ్ళు ఎక్కడన్నా సభ పెడితే నా పోరాటాల కిల్లా ఖమ్మం జిల్లాలో పెట్టాలి. ఎక్కడన్నా సభ పెడితే పేరులో పోరున్నటువంటి నా ఓరుగల్లు జిల్లాలో పెట్టాలి. ఎక్కడన్నా సభ నడిపిస్తే నైజామోని పైజాం ఊడగీసిన నా నల్లగొండ జిల్లాలో పెట్టాలి. వాడు ఎక్కడ పెట్టిండు సభ? తిరుపతిలో పెట్టిండు. మనకి ఎరికే మొదలే. తిరుపతి సభ పెట్టినాక పార్టీ ప్రకటించనోడు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న పోరగాళ్ళు చిరంజీ పార్టీ వాళ్ళు చిన్న పోరగాళ్ళు చిరంజీ పార్టీ వాళ్ళు. అయ్యా ఈయన మెగాస్టార్, వాని కొడుకో మొగధీర. వాని ముఖమే ముద్దుకున్నది, వాడు మొగధీరేంద్ర భయ్. నాకు అర్థం కాదు. నువ్వు నిజంగా మొగధీరవైతే నాకు ఒక ఎకరం ఉన్నది, ఒకటే అరుకున్నది, దాంట్లో 10 పుట్లు పండిరా నువ్వు, అప్పుడు మొగధీరా. మా అయ్య పొద్దుగాల అరక కడితే సాయంత్రం దాకా ఇడివాడు. ఒకటే మడిలో 3 బత్తాలు పండిస్తారు. వాడరా మొగధీరా. నువ్వేంద్ర భయ్ మొగధీరా? తెలంగాణతో పెట్టుకోవాలంటే మూతి మీద మీసం ఉండాలి, ముక్కు మీద రోషం ఉండాలి, గుండెల్లో దమ్ముండాలి, గూడల్లో బలం ఉండాలి. అరే మీసాలేం రోషిగా నువ్వేం బిక్తావురా భయ్ మా తెలంగాణను? అవునా కాదా? అందుకే రోషయ్యవా నువ్వు పోషయ్యవా మా తెలంగాణకు బుట్ట గోషయ్యవా. పోషయ్యవా మా తెలంగాణకు బుట్ట గోషయ్యవా. రోషయ్యవా నువ్వు పోషయ్యవా మా తెలంగాణకు బుట్ట గోషయ్యవా. పోషయ్యవా నువ్వు పోషయ్యవా మా తెలంగాణకు బుట్ట గోషయ్యవా. ఈయన కథ ఏంది? ఆయన సీట్లకి వెళ్ళి ఎత్తలేడు. ఇక ఆయన ఏం చేస్తాడు కానీ తెలంగాణ కోసం? ఒకళ్ళు లేబడతారు, ఒక కుక్కలు పెడతారు. ముఖ్యమంత్రి అయినాక మన ముఖమంతా వాసింది ఇప్పుడు. అవునా కాదా? ఇంకెవడున్నాడు ఇక మనకు? ముఖ్యంగా పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు గా టీవీలలో చూపెట్టి లగడపాటి గారిని దొంగసాటుగా పోయినందుకు చూపెట్టిన మొత్తం మీ టీవీలకు దండాలే అన్నా. విన్నావా? లగడపాటి కానివా నువ్వు, లంగా పాటి కానివా, లగడపాటి కానివా నువ్వు, లంగా పాటి కానివా, మా తెలంగాణకు నువ్వు అటు ఇటు గాని ఆడిపోకిలోనివా. అవునా? ఇక వీని కథ ఇట్లా పోతే 6 ఎకరాలు 6 ఎకరాలు పోయింది. ఎవలాయన? అగ్గో మోహన్ బాబు అట అవ్వతోడు. వాళ్ళ కొడుకులు ఎట్లుంటారు? ఒకడేమో డబల్ ఎట్ట మగపోడు, ఒకడు తపాల ముక్కోడు. వాళ్ళు హీరోలు. వాళ్ళు చేస్తే సినిమా చేస్తే చూస్తారు, నేను చేస్తే సినిమా చూడరా? మీరు చూడరానే? వాళ్ళ కోసం ధీటుగా నారాయణమూర్తి సినిమాలల్లో వీర తెలంగాణలో వాళ్ళ కోసమే నటించింది నేను. ఆ సినిమాలో కూడా సారా సారమ్మ పాట నేనే పాడుకున్నా. అందుకే వాని ముఖం ఎట్లుంటుందో తెలుసా? మోహన్ బాబు గాని
ఎం ధర్మరాజు ఎంబీఏ చూసినరా మొత్తం దాంట్లో గుండె భలే మంచి గుండు పసందైన గుండు రాగి చెంబులాగా నున్న గుండు ఆ మంగళన్న కత్తికి మంచి ఫ్రెండు భలే మంచి గుండు పసందైన గుండు రాగి చెంబులాగుండు ఆ మంగళన్న కత్తికి మంచి ఫ్రెండు గీకినాకనున్నగా ఉండు తరువాత గరుకుగా ఉండు గీకినాకనున్నగా ఉండు తరువాత గరుకుగా ఉండు నూనె బొత్త మెరుస్తూ ఉండు మా తెలంగాణతో పెట్టుకుంటే ఖచ్చితంగా నీ గుండె పగులు భలే మంచి గుండు పసందైన గుండు రాగి చెంబులాగా నున్న గుండు ఆ మంగళన్న కత్తికి మంచి ఫ్రెండు. ఈ పాడవాడిన కానీ ఎప్పుడు ఒక్కొక్కసారి విన్నట్టున్నాడు వాడు టీవీలో. అప్పటి నుంచి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు వాడు. ఇక ఇంకెవరున్నారు? ఏంది అగో చంద్రబాబు నాయుడు అటండి దండం పెడతా. ఇక ఆయన జెమినీ టీవీలో వస్తుంది కదా, ఈ మధ్యలో మీకోసం యాత్ర పెట్టుకొని వచ్చిండు ఆయన. మీకోసం మీకోసం ఆయన ముఖాన్ని అద్దంలో చూసుకున్నాడు లేదో నాకు తెలుస్తలేదు. ఎట్లుంటాడు ఆయన? చంద్రనావు ఓ చంద్రానం చంద్రనావు ఓ చంద్రానం తెల్లగడ్డం దొంగ సూపుల చంద్రనా చంద్రనవో చంద్రన చంద్రనవో చంద్రన తెల్లగడ్డం దొంగ సూపుల చంద్రనా చంద్రనావు ఓ చంద్రానం చంద్రనావు ఓ చంద్రానం తెల్లగడ్డం దొంగ సూపుల చంద్రనా చంద్రనవో చంద్రనో చంద్రనవో చంద్రనో తెల్లగడ్డం దొంగ సూపుల చంద్రనో మావను చంపినోడ చంద్రనా ఓహో మళ్ళీ గద్దె కక్కాలని చంద్రనా నువ్వు మహిళ గ్యాసు పథకం ఎట్టి చంద్రనా ఓహో నువ్వు గ్యాసులు ఇచ్చిపోయినవురా చంద్రనా అవ్వతోడు మా పోరి నా భార్య మహిళా మండలిలో చేరింది. ఒక గ్యాస్ పట్టుకొని వచ్చింది. ఇక గ్యాసు పనికి పోతాను అప్పుడు కూర పువ్వు వండింది. ఆన్ చేసింది కానీ ఆఫ్ చేయకుండా పోయింది. నాకు చిన్నపాటి సిగరెట్ తాగే అలవాటు. పోయి గిట్లా అన్న అవ్వతాడు. ఏమైంది? ఇచ్చిన గ్యాసు వేలిపాయ ఉన్న గుడిసె గాలిపాయ చంద్రనవో చంద్రన చంద్రనవో చంద్రన తెల్లగడ్డం దొంగ సూపుల చంద్రనా. ఈయన కథ ఇట్లా. తెలంగాణ కోసం రాజకీయ నాయకులారా మీరు రాజీనామాలు చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదించండి. మీ కాళ్ళు మొక్కుతాం, మీకు దండాలు పెడతాం. కానీ తెలంగాణ కోసం కాదంటే ఇక సంపుడే చచ్చిపోవు లేదు. ఇక తెలంగాణ కడ్డొస్తే ప్రాణాలైనా అర్పించలేదు, ప్రాణాలైనా తీస్తాం అంతే, సమస్య లేదుగా. అందుకే తెలంగాణ పాట, తెలంగాణ మాట, తెలంగాణ ఆట ఎవరి కోసం? మన తెలంగాణ. ఇక మోకా వచ్చింది, ఇక ఇప్పుడు తప్పితే తెలంగాణ రాదు. కాబట్టి ఎక్కడ చూసినా 6 ఏళ్ళ పోరగాని కాంచి మొదలు పెడితే 60 ఏళ్ళ ముసలోని కానించి ఎవరిని అడిగినా కూడా జై తెలంగాణ అంటున్నారు. అవునా కాదు? అందుకే గా తెలంగాణ ముచ్చట చెప్తానికి ముద్దు ముద్దుగా ఎవరు వస్తాను మన ముద్దుకు? మధుప్రియ వస్తుంది. మధుప్రియ వస్తుందిగా. అయ్యా నన్నప్ప నేను ఏం చేసింది ఆమెది మర్చిపోయినా. ఆంధ్రోళ్ళు పాటలు రాసుకున్నారు. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిలు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా సిన్నోడా. లగడపాటి పోయి పాపం నిరార దీక్ష చేస్తంటే వానికి బువ్వ లేకపోతే బువ్వ పెట్టకపోతివి. అలిసిపోయి వారం రోజుల దాకా వండుకుంటే ఆయిల్ రుద్దవైతివి. నన్నప్ప నేనేం చేసింది? పై 3 వచ్చిందని చెప్పి ముద్దులు పెట్టింది. అంతేనా? అందుకే తెలంగాణ పాట, తెలంగాణ మాట, తెలంగాణ యాస, తెలంగాణ గోస గల్లి నుంచి, గూడెం నుంచి, కొత్తగూడెం నుంచి, పాలువంచలో నా చేరుకున్న పాలబుగ్గ ముద్దు బిడ్డలందరికీ
మనస్ఫూర్తిగా తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముందుకు చిన్నారి చెల్లె మధుప్రియ మీ ఆశీర్వాదం కోసం వస్తుంది. ఆ చెల్లెను దీవించవలసిందిగా మనం చేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడికి వచ్చిన అన్నలకు, అక్కలకు, తమ్ముళ్ళకి, చెల్లెలకి, మరియు విలేకరణలకి, పోలీస్ అన్నలకి, ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ నాయకులకు మరియు మిమ్మల్ని ఇంతవరకు అలరించిన నర్సి అన్నకి, భిక్షపత్ అన్నకి, లింగాల వెంకన్నకి మరియు జయరాజ్ అన్నకి, ఇంకా చాలామంది కళాకారులకి అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు చెప్తూ జై తెలంగాణ. ఇగో అన్న, మీకు ఎంతమందికి షేర్లు ఉన్నాయో మనస్ఫూర్తిగా తెలంగాణ కావాలనుకున్నాను అనుకో, తెలంగాణ కావాలనుకుంటే ఒక్క షేర్ ఎత్తుర్రి, మనస్ఫూర్తిగా ఉంటే 2 షేర్లు ఎత్తుర్రి. ఇంకేం చెప్ప నేను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక మన తెలంగాణ కోసం అన్నా జరిగిన కాలం మొత్తం నీ దండం పెడతానా. ఇక తెలంగాణ కోసం అప్పటి పోరాటంలో 360 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోతే ఈ పోరాటంలో 120 మంది దాకా విద్యార్థులు అమరవీరులు అయిపోయారు. వాళ్ళందరికీ ఒక్కసారి జోహాలు చెప్తే ఇప్పుడు మనం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగతనులారా మరచిపోము మేము మా త్యాగతనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడుతం పారు దండం పెడుతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ. జై. ఇక అన్న మీ అందరూ కూడా చెప్పాలి, సోనియమ్మ తెలంగాణ గురించి ఏం చెప్తే మాకు అది ఓకే అని ఆంధ్ర నాయకులు అన్నారా అనలేదా? చెప్పుర్రన్న. పాల్వంచ అంటే నేను దుమ్ము లేచిపోతా అనుకున్నా, మీరు దుమ్ము కాదు ఇంత కూడా చెప్తలేరు. అన్నారా అనలేదా? అన్నారు. అన్నల సోనియమ్మ తెలంగాణ, చిదంబరం తెలంగాణ ప్రకటించడం ఏం జరిగింది? సమైక్యాంధ్ర, రాయలసీమ రాజీనామాలు. అవునా కాదా? ఇక వాళ్ళొక్కరు మాత్రం సమైక్యాంధ్ర అని బాగా ఎగురుతారు. ఎవరు చెప్పుర్రి? లగడపాటి లగడ 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 ఎప్పుడు మొత్తుకుంటూనే ఉంటాడు. ఆయనకి నోరుకి రిఖాగా ఉండదు ఆయనకి. ఇక అన్న లగడపాటి రాజగోపాల్ నువ్వు సమైక్యాంధ్ర అని బాగా ఎగురుతున్నావు. నీ సమైక్యాంధ్ర తీసి మలిసి నీ జేబులో పెట్టుకో. అవునా అన్న? ఇక అమ్మ మాట అంటేనే అమ్మంటారు. సోనియా గాంధీ మంచిగా వండుకుంది కావచ్చు అమ్మ. ఇప్పుడు ఇక మనమేమో పోటలు చేస్తా అంటే వాళ్ళేమో ఢిల్లీలో అంటారు మంచిగా. అమ్మ మాట అంటేనే వేదవకన్నారు, అమ్మ మాట అంటేనే వేదవకన్నారు. అన్న మీ అందరు కూడా చెప్తా, ఏ డోల కన్నా అట్లా కొడుతురు కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఇక అన్నకు కూడా కలపాలి, అన్నతో పాటు కలపాలి. రెడీనా? అమ్మ మాట అంటేనే వేదవకన్నారు, అమ్మ మాట అంటేనే వేదవకన్నారు. ఆడి తప్పినారు ఆగమైనారు, హైదరాబాద్ ఉన్న ఆంధ్రాలో సీమల్లో బాధరబందీ లేక బతుకుతా ఉంటే నిన్నడు రమ్మండు, అరే నిన్నడు రమ్మండు. అన్న నాకు ఒకటి అర్థం కాదు. లగడపాటి రాజగోపాల్ చూస్తే లగడపాటి రాజగోపాల్ని నువ్వు మా తెలంగాణకు రా, మమ్మల్ని దోసుకొని ఆయనకు బొట్టు పెట్టి కాలు మొక్కిన ఆయనకేమన్నా అని కాలేమన్నా మొక్కినా మనం? నిన్నడు రమ్మండు. ఇక వచ్చినాడు సచ్చినట్టు ఉండక అన్ని స్విచ్లు పెట్టుకుంటూ తిరుగుతాడు. అవునా? నిన్నడు రమ్మండు స్విచ్ పెట్టడానికి, నిన్నడు రమ్మండు స్విచ్ పెట్టడానికి. వచ్చగట్టి మా ఉసురు పోసుకోకో, 50 ఏళ్ళ ఆశ తెలంగాణ కోసం. సౌదైతే సలాం లేకుంటే రామ్ రామ్. సమాజైతేనేమో మన తెలంగాణ మనకి ఇచ్చి వాళ్ళు పోతేనేమో వాళ్ళకి సలాం పెడతాం. అవునా అన్న? అవును.
ఇక లేకపోతే వాళ్ళకి మనకి మీకు మాకు రామ్ రామ్ అంతేనా? సౌండ్ అయితే సెలవని నేనంట, లేకుంటే రామ్ రామ్ అని తెల్లని ఎవరిలో తనాలి.